ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈరోజు వెల్లనూరు మండలంలో ఎల్లనూరు హెడ్ క్వార్టర్ లో కస్తూర్బాయ్ స్కూల్ కళాశాలకి అదనపు పనులను గురించి 1,60,00,000 రూపాయలతో ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడు అనే పేరుతో ఎన్నో దౌర్జన్యాలు కుంభకోణాలు చేసిన పరిస్థితిని మనం చూసాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగా అర్ధాంతరంగా పనులన్నీ కూడా సగంలో ఆపేసి పేరుకు మాత్రమే వాళ్ళు ప్రచారితం చేసి నాడు నేడు పేరిట ఎంతో అవినీతి చేసిన పరిస్థితిని మనం చూసి ఈ రోజు మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు కళాశాలలో స్కూల్స్ లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా విద్యార్థులకు మంచి వసతులు అందించే విధంగా కూడా మంచి కొత్త రిఫార్మ్స్ ని తీసుకొస్తూ ఈ రోజు ఇట్లాంటి కళాశాలలు, ముఖ్యంగా ఇది బాలిక కళాశాల అయ్యేపటికి అదనపు వసతుల్ని నిర్మిస్తూ ఈ రోజు 3 డామెటరీలకి అలాగే టాయిలెట్స్ ని ఒక బిల్డింగ్ ని మనము ఈ రోజు భూమి పూజ చేయడం జరుగుతా ఉంది. విద్యా వ్యవస్థలో ఎన్నో మంచి రిఫార్మ్స్ ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రివర్యులు లోకేష్ అన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకురావడము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ మంచి కార్యక్రమానికి ఈ రోజు కూటమి ప్రభుత్వము అధికారులము మేమంతా కూడా ఈ రోజు కళాశాల అదనపు పనులకు గురించి ఈ రోజు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాము. అదే విధంగా ఆ కళాశాలలో ఆగిపోయినటువంటి బిల్డింగ్ ఏదైతే కేవలము ఫ్లోరింగ్ వేసి పిల్లర్లు వేసేసి వదిలేసిన పరిస్థితి, సగం బిల్డింగ్ పెయింట్ లేకుండా, ముఖ్యంగా అక్కడ సిమెంట్ మూటలు దాదాపు 2 లక్షల రూపాయలటువంటి సిమెంట్ మూటలు అన్నిటినీ కూడా వృధా చేస్తూ అక్కడ రాయి గడ్డగట్టిపోయి ఈ రోజు ఆ బిల్డింగ్లలో చూస్తే చాలా చాలా బాధేస్తా ఉంది. గతంలో కూడా మేము చెప్పాము, ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన గ్రామంలో కేజీవీపీ స్కూల్ ని మరింత వసతులను పిల్లలకు అందజేసే విధంగా కూడా ఒక మంచి టెక్నాలజీతో మంచి నాణ్యతమైన బిల్డింగ్ ని కూడా ఈ రోజు వాళ్ళకి అందించే విధంగా కూడా మనము ముందుకు వెళ్తా ఉన్నాము. దీనికి లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, అధికారుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా ఏదైతే మనము ప్రతి నెల కూడా ఈ రేషన్ డీలర్ల గురించి మనము గతంలో జరిగినటువంటి సమస్యల్ని వివరించడం జరిగింది. అంతే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొన్న ఈ నెల స్టార్టింగ్ లోనే మన మంత్రివర్యులు వ్యాన్స్ ని కూడా తొలగించి రేషన్ డీలర్లని స్వయంగా 65 ఏళ్ల పైన ఉన్నటువంటి బెనిఫిషరీస్ కి ఇంటి వద్దే రేషన్ ఇచ్చేలాగా కూడా ప్రణాళికలు తీసుకోవడం చాలా చాలా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా మనము ఎల్లనూరు మండలంలో స్థానికంగా ఉన్నటువంటి వృద్ధులకు ఇంటికి వెళ్ళి మనం రేషన్ పంపిణీ చేస్తా ఉన్నాము. వాళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నారు, గతంలో వ్యాన్స్ రూపంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆ వ్యాన్స్ పేరుకు మాత్రమే ఇంటికి వచ్చి ఇస్తానని చెప్పారు, కానీ ఎక్కడో దూరంగా రోడ్లలో ఆపుకొని మమ్మల్ని అందరినీ అక్కడికి వచ్చి తీసుకోమండము, లేదంటే తమ్ము బాగాలేదు, స్కాన్ అవ్వట్లేదు, మళ్ళీ రా అని చెప్పడము. ఆ వ్యాన్ వస్తేనే మేము రేషన్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఆ వ్యాన్ వచ్చినా కూడా మాకు తమ్ము పడలేదని కూడా మమ్మల్ని గంటలు ఎండలలో రోడ్ల మీద నిల్చునే పరిస్థితి నుంచి ఈ రోజు 65 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి మీరు ఇంటికే వచ్చి ఇవ్వడం చాలా సంతోషం అని చెప్తా ఉన్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక రేషన్ దుకాణం కూడా ఎక్కడైతే ఉంటుందో ప్రతి నెల 15వ తారీఖు వరకు కూడా ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి టైమింగ్స్ రూపంలో ఈ రోజు ప్రజలకి తెలియజేయడం జరిగింది. షాప్ నిరంతరం కూడా ఒక టైమింగ్ ప్రకారంగా ఓపెన్ గా ఉంటది. 15 రోజుల్లో వాళ్ళు పనులు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ రేషన్ తీసుకొచ్చే విధంగా కూడా సౌకర్యాలని అందించే విధంగా కూడా తెలియజేస్తా ఉన్నాము. ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మాకు చాలా సునాయాసంగా ఉంది. పొద్దున్నే మేము పళ్ళకి వెళ్ళే టైంకి మాకు రేషన్ తీసుకోలేని పరిస్థితి ఉంటే కూడా మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నెల రోజుల్లో 15 రోజులు మేము ఎప్పుడు కుదిరితే అప్పుడు రేషన్ తీసుకునే సౌకర్యాన్ని మాకు కలిగించినందుకు వాళ్ళు చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా
ఖచ్చితంగా ప్రజల సంక్షేమం గురించి, ప్రజల సౌకర్యాల గురించి పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తూ ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో కూడా 6 మండలాల వ్యాప్తంగా కూడా ఈ రేషన్ ని కూడా వృద్ధులకు 65 వృద్ధులకు ఇంటికాడే పంపిణీ చేయడం జరుగుతా ఉంది. ఇది కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా డీలర్లకు కూడా మనం తెలియజేస్తా ఉన్నాము. ప్రజలకి ఇబ్బంది లేకుండా మీరు కూడా ఓపికగా గతంలో ఏదైతే తప్పిదాలు జరిగినాయో అవి లేకుండా ఈ రోజు ప్రజలకు అందించే విధంగా నాణ్యతతో కూడినటువంటి సరుకుల్ని కూడా మనం ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే 35 కేజీల బియ్యాన్ని మనం ఈ రోజు అన్నే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా ఇట్లాంటివన్నీ రిఫార్మ్స్ ని కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.